విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఏదో ఒక నాటకం ఆడి రోజు మళ్ళీ బయటకు వచ్చేస్తే పరమేశ్వర పరమేశ్వర అంటూ నువ్వే మళ్ళీ ఆ వెంటబడి తిరుగుతావు. కుక్కతోక వంకరా అని నీ సంగతి ఎవరికి తెలీదు. నువ్వేమిటి ఇవాళ రివర్స్ గేర్లో నా మీద పడ్డావు? ఇన్నాళ్ళు రోజీతో చనువుగా ఉన్నానని ఆ కడుపు మంటంతా ఇప్పుడు తీర్చుకుంటున్నట్టున్నావు. కానీ ఏం చేస్తాం, టైం బాగోలేనప్పుడు ఎవరేమన్నా పడాల్సిందే. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ఇంతకీ నీ దగ్గరికి పోలీసులు ఎంక్వైరీకి వచ్చారా? అదే కదా పరమేశ్వర, ఒకసారి కాదు 10 సార్లు వచ్చారు. అడ్డమైన ప్రశ్నలు వేసి హింసించారు. ఎంతో తెలివిగా సమాధానాలు చెప్పి తప్పించుకున్నాను. కానీ లేకపోతే రోజు దొరికినా దొరక్కపోయినా ముందు నన్ను జైల్లో పెట్టేసేవారు. నిజమా అండాళ్ళు? పరిస్థితి అంతవరకు వచ్చిందా? నాకు తెలీదు. అయితే పోలీసులు నీ వెంట కూడా పడ్డారన్నమాట. అదే కదా చెప్తున్నాను. అమ్మో, ఏ క్షణంలో పోలీసులు వస్తారో అన్న భయంతో సరిగ్గా తినడం కూడా మానేశాను. నిద్ర అసలు మర్చిపోయాననుకో. అమ్మో, అవన్నీ గుర్తు చేయకు పరమేశ్వర, గుండెల్లో దడపుడుతోంది. ఆండాళ్ళు ఏమిటంత ఆవేశం? మందు వాసన తగిలితే ముక్కు మూసుకునేదానివి నువ్వు మందు కొట్టవా? అపచారం అపచారం. ఎంత పని చేసావు పరమేశ్వర? అపచారం లేదు, ఆవకాయ తక్కువ లేదు. ఈ టెన్షన్తో పడలేక చస్తున్నాను. మందు ఉందా, అయిపోయిందా? అయిపోతేనే ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తాను. ఒక క్వార్టర్ తెప్పించినా? ఈ టెన్షన్ కి క్వార్టర్ ఎక్కడ సరిపోతుంది పరమేశ్వర? హాఫ్ బాటిల్ తెప్పించు, తర్వాత చూద్దాం. సోడా గానీ కూల్ డ్రింక్ గానీ కావాలా? ఏమీ వద్దు గానీ ముందు మందు తెమ్మను. బేరర్ చెప్పండి మేడం. హాఫ్ బాటిల్ రమ్ము, అర్జెంట్. ఓకే మేడం. ఏది ఏమైనా రోజు ఇచ్చిన షాక్కి నువ్వు రమ్ము తాగే లెవెల్కి వచ్చినందుకు ఐఆమ్ వెరీ హ్యాపీ. ఆండాళ్ళు పరమేశ్వర పరమేశ్వర అంటూనే ఫుల్ బాటిల్ తాగేసేలా ఉన్నావు. తప్పే ఉంది పరమేశ్వర. మందంటే ఏమిటి? అమృతం, సోమరసం. దీనికోసమే కదా దేవతలు రాక్షసులు కొట్టుకు చచ్చారు. ఇది తాగబట్టే కదా దేవతలు ఆరోగ్యంగా చావు రాకుండా ఉన్నారు. ఆహాహాహా, ఎంత చక్కగా చెప్పావు ఆండాళ్ళు. ఈ లెక్కన మందు పురాణం అనే పుస్తకం రాసేలా ఉన్నావు. వెరీ గుడ్ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మందు సంగతి పక్కన పెట్టి ముందు మన సంగతి ఆలోచించు పరమేశ్వర. మన సంగతి ఏమిటి ఆండాళ్ళు? అలా అడుగుతావేమిటి పరమేశ్వర? మంచో చెడో ఇన్నాళ్ళు రోజు ఫ్రెండ్స్ అని చెప్పుకొని ఆ లెవెల్లో బతికేశాం. ఇప్పుడు ఆవిడ లేదు. ఒకవేళ పోలీసులకు దొరికినా శేష జీవితాన్ని జైల్లో గడపాల్సిందే. మరి మన సంగతి ఏమిటి? బంగారానికైనా గోడ చేర్పు కావాలని మనకి రోజు ఇలాంటి వాళ్ళ ఆసరా కావాలి కదా. ఎవరు దొరుకుతారు? దీనికింత ఆలోచన ఎందుకు ఆండాళ్ళు? మనకు కావాల్సింది పెద్ద సర్కిల్. రోజు కొంగు వదిలేసాం, ఇప్పుడు చక్కగా లక్ష్మీదేవి కొంగు పట్టు తిరగటమే. నువ్వు చెప్పింది బానే ఉంది పరమేశ్వర. కానీ తెలిసిన వాళ్ళందరూ సిగ్గు లజ్జా వదిలేసి లక్ష్మీదేవి చుట్టూ తిరుగుతున్నావు అనుకోరు? మనకసలు సిగ్గు లజ్జా ఉంటే కదా ఆండాళ్ళు ఎవరైనా అనుకోవటానికి. కరెక్ట్. మందు తక్కువైపోయి ఆ పాయింట్ మర్చిపోయాను చూసావా? అంచేత ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి మన ఫ్రెండ్ ది గ్రేట్ లక్ష్మీదేవి గారు. అవునా? ఎస్, నెక్స్ట్ మన టార్గెట్ లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారికి జై. లక్ష్మీదేవి గారికి జై. సో ఈ శుభ సందర్భంలో ఫర్ ద బెస్ట్ హెల్త్ అండ్ వెల్త్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ లక్ష్మీదేవి, cheers. ఒలుకో అయ్యా, ఒలుకో. ఓలు 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 ఓలే. చిచ్చి బొట్టి అచ్చం అలా అయ్యేనే. ఏటమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఒక్కదానివే అట్ట ఉలుకు పలుకు లేకుండా కూకున్నావేటి? అసలేటైనాది నీకు? అడుగుతాంది నిన్నే కదమ్మా. ఏటన్నా బాదుంటే నాలాటోళ్ళతో చెప్పుకుంటే
కూసంత తగ్గుతాది కదా. చెప్పమ్మా, మొహం అత పడకుండా నీ బాధ ఎంతో చెప్పమ్మా. నాకే బాధలు లేవు. మరే బాధలు లేకపోతే అట్ట ముఖమేలాడేసి కూకున్నావేటమ్మా? మొగుడు గురించి ఏమైనా బెంగ? కాదు. అవును, అడగటమే మర్చిపోనాను. ఇంతకీ నీ మొగుడు కనపడేటి? నీ తలకి దెబ్బ తగిలితే ఆడేడన్నా తాగేసి తొంగుండా? అదేం కాదు. మరైతే ఏటి? పెళ్ళానికి దెబ్బ తగిలితే మొగుడు రాకపోవటమా? ఇది ఆడ సోజ్యం. ఇంతకీ మొగుడుండా? మధ్యలో గొడవలొచ్చి ఒగ్గేసిపోనాడా? నాక ఆడి బాధ తట్టుకోనాక నువ్వే ఒగ్గేసినావా? అబ్బే అదేం లేదు. మరైతే ఒక్క పాలు కూడా నిన్ను సొత్తానికి రాడేటి? నువ్వు సత్యనే మంచిదనుకుంటున్నాడా? అట్టాటి మొగులు కూడా ఉంటారు. నానెంతమందిని చూడలేదు. ఇంతకీ మీ ఆయన వస్తాడా రాడా? అది చెప్పావు కాదు. ఆయన వచ్చే పరిస్థితిలో లేరు. ఏ పచ్చివాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయినాయా? మంచం మీద నుంచి నేవలేడా? అట్టాడిదేదో అయ్యి ఉంటాది. లేకపోతే పెళ్ళాం సావు బతుకుల్లో ఉంటే చూస్తానికి ఎందుకు రాడు? సరే, ఆడి సంగతి తొగ్గి. కొడుకులు కోడళ్ళు, అల్లుళ్ళు కూతుళ్ళు, మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళు కూడా చూస్తానికి రారా? అట్టోళ్ళు ఓరు నేరా? ఇప్పుడెవరూ లేరు. ఉన్నవాళ్ళెవరూ రారు. మరైతే కట్టమేనే. ఈ దిక్కుమాలిన ఆసుపత్రిలో డాక్టర్లు ఏముళ్ళు ఏం మందులు ఇస్తారో ఏం మాకులు ఇస్తారో వాళ్ళకే తెలీదు. ఎవరి పేనాలు ఎప్పుడు పోతాయో కూడా చెప్పనే. పొరపాటున అట్టాడిది ఏదన్నా జరిగిందనుకో, ఆ కౌరు చెప్పడానికైనా వెనక ముందు ఎవరో ఒకడు ఉండాలి గందా. చుట్టాలు పక్కాలు లేకపోతే లేకపోనారు. కట్టం సుఖం చెప్పుకోవడానికి ఇరుగు పొరుగు గాని చేయుతున్నాను గాని నేరా? ఏటి మాట్లాడవేటి? ఓ మంచి స్నేహితునాను కూడా నేదా? ఉంది. చాలా మంచి స్నేహితురాలుంది. మరైతే సొత్తానికి రావాలి కదా. ఒక్క పాలు కూడా రానేదే? రావాలనున్నా రాలేదు. అదేటి అలాగంతవో? నీదంతా తిరకాసేవారో నాగుందే. నీకిత్తా ఉందని తెలిస్తే సొత్తానికి ఎందుకు రాలేదు? అవసరానికి పనికి నాకపోతే ఆ సేయితం ఎందుకు సుత్త కాల్చుకోతానికా? ఎంతకీ నువ్వేడున్నట్టు ఆవిడికి తెలుసా? తెలీదు. నువ్వు ఒట్టి ఎర్రిపోగలదాన్నాగున్నావే. మొగుడు నేక పిల్లలు నేక ఒక్కదానివి నువ్వు ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటావు? ఈ ఆసుపత్రులు ఏదో చేసేస్తారనుకుంటున్నావేటి? చెయ్యట్టుకు చూడాలన్నా, సూది మందు వెయ్యాలన్నా, మందులు మోకలు ఇయ్యాలన్నా వాళ్ళ చేతిలో సిల్లరెట్టాల. సిల్లని లేకపోతే వాళ్ళు మడుసుల్లాగా చూడరు, శవాన్నాగా చూస్తారు. ఈ ఆసుపత్రిలో మడుసులే కాదు, గోడలు కూడా చేతులు సాపేస్తాయి. అయినా ఒక్కదానివే ఈ ఆసుపత్రిలో ఎన్నాళ్ళుంటావు, ఎలాగుంటావు? ఈ వయసులో ఎవలో ఒకరు తోడుండాల. మీ ఓళ్ళు లేకపోయినా ఆ స్నేహితురాలకైనా కౌరెట్టి రప్పించుకో. నీకు తోడు ఉంటది, చేతనేని కాడికి సేవలో చేతది. నా మాటిను. ఏటి నాకు చెప్పింది అర్థమవుతుందా? ఒక్కదానివే ఇట్ట ముక్కుతూ మూలుగుతూ ఎక్కువ రోజులు ఉన్నావు గాని ముందు నీ స్నేహితురాలు కౌరెట్టి బేగి రమ్మని చెప్పు. ఏంటి మీటింగ్ పెట్టారు? ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, బస్ స్టాండ్ అనుకుంటున్నారా? మంచాల దగ్గరికి వచ్చి పాలు రొట్టె ఇవ్వడానికి మీరేం డబ్బున్నోళ్ళ పిల్లలు కాదు. ముందొచ్చి పాలు రొట్టె తీసుకెళ్ళండి. అవి కూడా అయిపోయి మీ నీరసంతో చస్తే మీ శవాల్ని దాచడానికి మార్చురీలో చోటు కూడా లేదు. రండి రండి. బేగెళ్ళి ఆ పాలు రొట్టి తెచ్చుకో. అసలే కళ్ళల్లో ప్యానాలు ఎత్తుకుని సత్యనాగున్నావు. ఆ పాలు తాగితే కూతంత ప్యానం లేదొత్తది. వెళ్ళి తెచ్చుకో. ఏంటి ఇంకా నుంచున్నావు? ఇంకో రొట్టిస్తానా? ఒకటి పెట్టడమే ఎక్కువ.
మిమ్మల్ని మేపడానికి ఇక్కడ మీ మొగుళ్ళ సంపాదన ఏం లేదు. ఇలా ఏంటలా పెళ్లి కూతురులా తలదించుకుని నుంచున్నావు? నువ్వు వచ్చే వరకు ఆగి ఇవ్వడానికి నా డ్యూటీ టైం అయిపోతుంది. నేను వెళ్ళాలి. ఇదిగో పట్టు. కదలు. పైడి తల్లి, ఓలమ్మ పైడి తల్లి, నేసి కూసిన పాలు తాగే. సిటి ఆగి తాగుతాలే అమ్మా. సర్లే, ఆర్సి పెడతాను, కూసేపు ఆగి తాగుతూ గాని. ఏటే నర్సి, ఎట్టా ఉంది బిడ్డ? బాగానే ఉన్నది కాసులమ్మా. ఆ నర్సమ్మ దయ వల్ల అంతా బాగానే జరిగింది. మధ్యలో ఆ నర్సమ్మ ఏటి చేసిందే? అదేటి కాసులమ్మ అలాగంతవో చేసిందా నర్సమ్మ గదేటి? సర్లే, నాన్న బయటికి వెళ్ళి సుట్టగాల్చుకుంటూ కూకుంటే ఎవరో చూడకుండా నర్సు వచ్చి కానుపు కట్టంగా ఉంది, ఏడ్సేయమంటా కాసలమ్మ అని పక్కన కూకుని అడిగింది. మీకు తెలియదు నాకేటి తెలుస్తుందమ్మా అని బిగుసుకున్నాను. నర్సు అటు ఇటు చూసి పరువు పొద్దు కాసలమ్మ అని కాలట్టేసుకుంది. అయినా చెప్పకపోదును, కానీ కానుపు మన అమ్మాయి కదా, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని అట్టిపండు ఒలిసినట్టు చెప్పి పంపించేశాను. నేను చెప్పినట్టు చేయబట్టి సుఖంగా అయింది. నిజమా కాసులమ్మా? మరి నీ తాపతో ఎందుకు చెప్తానే? పోనీలే, నువ్వే దేవతనాగొచ్చి తల్లిని బిడ్డని కాపాడు. నీ రుణం ఒకేలే. చేశా, మళ్ళా మనకు రుణాలేటే? నాకు చేతనైంది నాకు చేశాను. ఇంతకీ బుడతడేడి? నువ్వు కూడా ఈడ ఉన్నావంతే కాసులు. ఓలు 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 నువ్వు కాలు వచ్చేసినావా? ఉయ్యాలో నీ మనమును చూడు. ఓలమ్మ కళ్ళు ఆ ముక్కు అంతా వాళ్ళ అమ్మ పోలికే. బిడ్డకి తల్లి పోలికొస్తే అదుట్టువంతుడంతా ఎంత ముద్దు వచ్చేస్తున్నాడు. కాను బాగా అయిందంతే. నానుండగా ఏటవుద్దు నువ్వు కాలు. ఈ కానుపులు డాక్టర్లు కొత్త గాని నాకు కాదుగా. మరందుకే నిన్ను కానుపులు కాసులమ్మా అంటారు. అయినా నీ అత్తవాసి ఏ డాక్టర్లు కొత్తదే. చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఉన్నమాట అన్నావు, అది సాలయ్యే నాకు. తల్లి బిడ్డ సుఖంగా ఉన్నారు, నాకు సంతోషంగా ఉంది. ఒరే బుడతా, మా అందర ఆయుసులు పోసుకొని నువ్వు ఏళ్ళు చల్లగా బతకాలి. నీ మనసు ఎన్నే నూకాలప్ప. మొన్న నెల్లొత్తానే. అదేంటి అప్పుడు వెళ్తానంటావు? కూసింతసేపు ఉంటే ఆ కవులు ఈ కవులు సరదాగా చెప్పుకోవచ్చు కదా. నేదప్ప, నాకేరే పనుంది. అయినా సంటోడు చూడటానికి రోజు వచ్చి పోతుంటాలే. అందాక నేను వస్తాను పదే. వస్తానే పదని. ఏటో జాగ్రత్తగా చూసుకో. మరి నన్ను వస్తానప్ప. అలాగే నువ్వు లోనికి వెళ్ళు.
ఎవరు నువ్వు? నన్ను పట్టుకుని అమ్మగారంటావేంటి? అదేటమ్మా మొలగంటారు, నన్ను గుర్తట్టనేదా? నానమ్మా నోకాలని మీ పని మనిషిని. నువ్వు కలా? నువ్వెవరో నాకు తెలీదు. నేనే ఓ దిక్కుమాలిన దాన్ని. నాకు నువ్వు పని మంచివేంటి? అర్థం లేకుండా మాట్లాడుకో. అంత మాట అనకండమ్మా, నా కడుపు తరుకుపోతున్నది. తమరు మా అమ్మగారే, రోజీ గారే, అందులో అనుమానం లేదు. చూడు, నా పేరు రోజీ కాదు, నేను మీ అమ్మగారిని కాదు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నన్ను ఎవరన్నా మోసం చేయొచ్చేమో గాని నా కళ్ళు మాత్రం నన్ను మోసం చేయవమ్మా. ఈ 4 కాడి నుంచి తమ కాడు పని చేస్తున్నాను. తమను గుర్తట్టేనమ్మా. ఖచ్చితంగా తమరు మా అమ్మగారే, రోజీ అమ్మగారే. ఏంటి గోలా? చెప్తున్నది నీకు కాదు. నేను మీ అమ్మగారిని కాదంటే వినిపించుకోవే. నా పేరు రోజీ కాదు, మాది పక్కనే ఉన్న పల్లెటూరు. ఒంట్లో బాగోలేక ఇక్కడికి వచ్చాను. నువ్వెవరో నాకు తెలీదు. నీ మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు. వద్దమ్మా, వాళ్ళ అనకండి అమ్మా. అయినా ఇలాంటి దిక్కుమాల పరిస్థితిలో ఉండాల్సిన కర్మ తవకేటమ్మా. రండమ్మా, తమరు వచ్చినారని లచ్చిందేవి గారికి నా నెల్లి చెప్తానమ్మా. పోలీసుల సంగతి ఆ అమ్మ చూసుకుంటారు. మన ఇంటికి వెళ్ళిపోదాం రండమ్మా. ఇల్లేమిటి, పోలీసులేమిటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ లక్ష్మీదేవి ఎవరో కూడా నాకు తెలీదు. నీ మాటలు వింటుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకమ్మా అలాగ దబాయిస్తారు? తమరు మా అమ్మగారు రోజీ గోరే. ఇంటికి వెళ్ళిపోదాం రండమ్మా. ఏయ్, మరోసారి ఆ మాట అంటే ఊరుకోను. పోనీ కదా అని ఊరుకుంటుంటే ఎందుకు నన్ను విసిగిస్తావు? ఇదే ఆఖరిసారి చెప్తున్నాను, నేను మీ అమ్మగారిని కాను. నువ్వెవరో నాకు తెలీదు. నాకు అసలు తల తిరుగుతోంది. నీ ప్రశ్నలకి సమాధానం చెప్పే ఓపిక కూడా నాకు లేదు. ముందు ఇక్కడి నుంచి పో. అది కాదమ్మా. వెళ్ళమని చెప్తుంటే నీకు కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మరోసారి నా వెనకాల పడ్డావంటే మర్యాదగా ఉండదు. పో. అమ్మా, అమ్మగారండి, 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 అమ్మగారు. నువ్వా నూకాలు? రా. ఏమిటంత కంగారుగా ఉన్నావు? ఏమైంది? మా అమ్మగారిని చూశానమ్మా. నిజమా నూకాలు? నువ్వెప్పుడు చూసావు? ఎక్కడుంది?